ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో అమ్మవారి పూజ ఎలా అయిందో చూపిస్తా. ఫస్ట్ అయితే నేను గడపతో స్టార్ట్ చేస్తాను. ఏ పండగైనా పూజ అయినా నాకు ఆ వైబ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆ గడపని డెకరేట్ చేసి మంచిగా ఒక ముగ్గేసాను నాకు వచ్చిన వరకు. ఫస్ట్ మనం అమ్మవారిని రెడీ చేయాలి కదా. నేనైతే ఇంట్లో నా దగ్గర వాడకుండా ఉన్న స్టీల్ ఐటమ్స్ ని తీసుకున్నా ఇట్లా బేస్ కోసం. ఇక్కడైతే ప్రోగ్రామ్ ప్లానింగ్ జరుగుతుంది అనమాట. మా కజిన్స్ అండ్ మేము కూర్చుని ఫస్ట్ అయితే వెనక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసాం బ్యాక్గ్రౌండ్ స్టాండ్స్ తోని. నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడే టీములో ఆర్డర్ చేశాను. నాకు $20 అరౌండ్ పడింది, అంటే ఇండియన్ రూపీస్ అరౌండ్ 1000 and 1100 అలా పడింది. తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ మీద మా ఈ హ్యాంగింగ్స్ అన్ని కనెక్ట్ చేసాం అనమాట పైనుంచి. సో ప్రస్తుతానికి బ్యాక్గ్రౌండ్ లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా బ్యూటిఫుల్ వచ్చింది కదా. అండ్ ఇక్కడ ఫనీ ఏమో మా తమ్ముడిని టీజ్ చేస్తున్నాడు. వీళ్ళ గోల్ ఎప్పుడు ఉండేదే. మనం ఎంత వేరే కంట్రీలో ఉన్నా కానీ మన పేరెంట్స్కి మన మీదనే ఉంటుంది కదా, పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అని. అలానే మనకు కూడా ఉంటుంది పేరెంట్స్ ఎలా ఉన్నారు ఏంటి అని. ఎస్పెషల్లీ ఈ ఫెస్టివల్స్ అప్పుడు అయితే అమ్మని ఏదో ఒక డౌట్ అడుగుతూనే ఉంటా. వాళ్ళు నాకు అలా ఉండాలన్నమాట. స్టాండ్ బై ఫేస్ టైంలో గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ కలసంలో ఏమేయాలి అని చెప్తుంది అమ్మ ఫోన్లో. అమ్మవారి శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా, చూడడానికి ఎంత బాగా అనిపిస్తుందో అసలు. మేము ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నైటే సెట్ చేసి పెట్టామన్నమాట. అండ్ అమ్మవారి తల పెట్టొద్దు అన్నది మమ్మీ. సో అది మాత్రం పెట్టకుండా అండ్ రిమైనింగ్ సెటప్ అంతా బ్యాక్గ్రౌండ్ సెటప్ అండ్ ఫ్రంట్ శారీ సెటప్ మాత్రం సెట్ చేసి పెట్టామన్నమాట. సో దట్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా. మార్నింగ్ లేసాక ఈ ఎక్సెస్ పని ఉండదు, డైరెక్ట్ గా పూజ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు ప్రసాదం చేసుకొని. ఇదే ఫస్ట్ టైం అనమాట శారీ డ్రేపింగ్ ట్రై చేయడం అమ్మవారికి. లాస్ట్ ఇయర్ నేను బ్లౌజ్ పీస్ డ్రేప్ చేశాను ఇలాగా. అండ్ మా ఫ్రెండ్స్ ఏమో ఇట్లా స్టెప్స్ పెట్టి సెట్ చేశారు. సో అలా అయిందనమాట లాస్ట్ ఇయర్ నా అమ్మవారి పూజ. అండ్ ఫైనలీ ఇట్లా చేతికి చిన్న మెహందీ డిజైన్ వేసుకొని పడుకున్నాను అనమాట. మార్నింగ్ శారీ మీదకి బాగుంటుంది కదా అని గర్ల్ థింగ్స్. అండ్ ఇంకా మార్నింగ్ లేవగానే అమ్మవారి ఫేస్ సెట్ చేసుకున్నాను అనమాట. తర్వాత మా ఫ్రెండ్స్ కోసం ఇట్లా ఇన్వైట్ చేశాయి కదా తాంబూలం ఇవ్వడానికి, ఈ తాంబూలాలన్నీ సపరేట్గా ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. అందులో పూర్ణాలు అయితే ఇంకో బ్యాగ్లో అలా ప్యాక్ చేసి పక్కన పెడుతున్నాను అనమాట. ఈ గారెలు అయితే నాకు ఎప్పుడు ఒక షేప్లో రావన్నమాట. ఈరోజు ఏంటో పూజనేమో చాలా బాగా వచ్చాయి. అండ్ ఈ రవ్వ కేసరి కూడా పర్ఫెక్ట్ వచ్చింది. ఇంకా చాలా ప్రసాదాలు చేశాను. పులిహోర, గుగ్గిళ్ళు, దద్దోజనం, పూర్ణాలు, బెల్లం పొంగలి, అక్కడి వరకు అయిపోయింది. నాకు ఒక్కదాన్నే చేశాను అనమాట ఇవన్నీ వితౌట్ ఎనీ వన్స్ హెల్ప్. ఫస్ట్ ఈ అమ్మవారి దగ్గర ఈ ప్రసాదాలన్నీ పెట్టి వండినవి అలాగే. తర్వాత వాటన్నిటిని చిన్న చిన్న బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసామన్నమాట. అట్లా పెద్దగా పెడితే బాగుండదు కదా అనిపించింది. అండ్ అమ్మ చెప్పింది ఫస్ట్ ఇట్లా ఫనీ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని బిఫోర్ స్టార్టింగ్ ద పూజ. సో స్టార్టెడ్ విత్ ద బ్లెస్సింగ్స్ అనమాట. అండ్ పూజ స్టార్ట్ చేసాం. ఇంకా పూజ హాఫ్ అయ్యేసరికి మా ఫ్రెండ్స్ వచ్చారనమాట. పూజ హాఫ్ నుంచి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు.
ఇంకా అయిన తర్వాత కాసేపు తింటూ ఇంకా ముచ్చట్లు మొదలుపెట్టాం. మేము ఒక దగ్గర ఉన్నామంటే సౌండ్ చాలా రీసౌండ్ వస్తుందనమాట. అంత పెద్దగా నవ్వుతూ అంత రచ్చ చేస్తూ మాట్లాడతాము. అదేంటో కానీ ఫుల్ లాఫ్స్ ఉంటాయి ఆ ఉన్న కాసేపు అయితే. ఇయర్స్ టుగెదర్ మేము ఎప్పుడు కలిసినా అట్లనే ఉంటుంది ఆ వైబ్ అంతా మేము ఉన్న దగ్గర. ఎవరి ఇంట్లో అయినా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, ఇట్లా పూజలు కానీ, బర్త్డే పార్టీస్ కానీ ఇట్లా ఉన్నా కానీ వర్క్స్ ఉన్న రోజు వర్క్స్ ఫినిష్ చేసుకొని మరి ఈవినింగ్ అట్లా గ్యాదర్ అవుతాం అనమాట, టైం చేసుకొని. బికాజ్ దట్స్ అ ప్రీషియస్ టైం కదా. మనం కలిసేదే ఎప్పుడో ఇక్కడ వేరే కంట్రీలో ఉన్నప్పుడు. ఇండియాలో అయితే ఎక్కడో ఒక దగ్గర కలుస్తారు, ఇక్కడైతే చాలా కష్టం కదా. సో ఆ కాసేపు మాత్రం ఎంత డిస్టెన్స్లో ఉన్నా టైం కవర్ చేసుకొని ఆ కాసేపు మంచి టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఇక్కడైతే మా ఇంటికి ఒక చిన్న మహాలక్ష్మి వచ్చింది ఆ రోజు. నాకు చాలా బాగా అనిపించింది. తను మా ఫ్రెండ్ వాళ్ళ పాప. తనకి ఇంకా 1 year కూడా రాలేదనమాట. తన పేరు ఆర్య. క్యూట్గా ఉంటుంది. సో ఆ రోజు వచ్చిన వాళ్ళల్లో చిన్న పాప తనే. అసలు బాగా అనిపించింది ఆ రోజు. మనకి ఒక లక్ష్మీదేవి వచ్చినట్టు అంటారు కదా, ఒక పాప ఇంటికి వస్తే నాకు అంత హ్యాపీ అనిపించింది అసలు తను చూసి. అసలు పూజ ఎలా అవుతుందో అనుకున్నా ఫస్ట్ అయితే, కానీ అవుట్పుట్ మంచిగా వచ్చింది, ప్రసాదాలు మంచిగా వచ్చాయి, ఫ్రెండ్స్ వచ్చారు, మంచి టైం స్పెండ్ చేసాం. అలా అయిందనమాట ఈసారి నా పూజ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే మరి బాయ్.